హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ అండ్ ట్రాక్. శనగలు మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా పొట్టు తీయని శనగలు చాలామంది ఉడికించుకొని తింటూ ఉంటారు. కొందరైతే వేపుకొని ఉప్పు, కారం, ఉల్లిపాయ కలిపి చెల్లుకొని తింటారు. ఇంకొందరు వీటితో కూరలు కూడా చేసుకుంటారు. అయితే పొట్టు తీయని శనగలు మనం అప్పుడప్పుడు తినే కంటే రోజు తింటేనే ఎక్కువగా ప్రయోజనం పొందవచ్చు. అయితే శనగలు ఎప్పుడు ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు. గుప్పెడు శనగలు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. నానబెట్టిన శనగల్లో ఎక్కువ ప్రోటీన్స్, పీచు పదార్థం ఉంటుంది. మనలో చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు. నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే వెజిటేరియన్స్ తక్కువ పోషకాలు తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వీరు మాంసం జోలికి వెళ్ళరు. మరి ఇలాంటి వారు అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ తీసుకోవాలంటే కొన్ని సెలెక్టెడ్ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. శనగలు అనేవి అలాంటి కోవలోకే వస్తాయి. మాంసాహారం తినని వెజిటేరియన్స్కు శనగలు ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్లో అంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ కన్నా శనగల్లో 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. శనగల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండి పీచు పదార్థం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శాకాహారులకు చాలా మేలుని చేస్తాయి. శనగలు రెగ్యులర్గా తీసుకుంటే నాన్ వెజిటేరియన్స్తో సమానమైన పోషకాలు అందుతాయి. శనగల్లో ప్రోటీన్స్, పీచు పదార్థం సమృద్ధిగా ఉండడం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి త్వరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు తమ డైట్లో శనగలు చేర్చుకుంటే చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మేలుని చేస్తుంది. శనగల్లో ఉండే పీచు పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని, కొవ్వుల స్థాయిని తగ్గించి డయాబెటీస్ అదుపులో ఉండేలా చేస్తుంది. శనగల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ కే సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సమస్యలను తగ్గిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవారు రెగ్యులర్గా శనగలు తింటూ ఉంటే కాల్షియం లోపం నుండి బయటపడవచ్చు. శనగలు తినడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. శనగల్లో ఉండే విటమిన్ B9 లేదా ఫోలెట్ మెదడు, కండరాల సరైన అభివృద్ధికి, అలాగే నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాలేయంలోని కొవ్వు జీర్ణం కావడానికి సహాయపడి కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది. శనగల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మన శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపించేస్తుంది. దీని మూలంగా కిడ్నీలపై భారం తగ్గి కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కిడ్నీ సమస్యలతో ఉండేవాళ్ళు కూడా శనగలు తినడం ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. శనగలు కూడా వంటకాలలో వాడుతూ తినడానికి ప్రయత్నించండి. వీటిని స్నాక్స్లా కూడా చక్కగా తినచ్చు. తక్కువ ఖర్చుతో దొరికే ఇంత చక్కని ఆహారం వదిలి లేనిపోని బయటి ఆహారాన్ని తిని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవద్దు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.